హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీ ఈసెట్ వెబ్ ఆప్షన్స్ ఫిల్ చేసే ముందు ఆల్మోస్ట్ అందరికీ ఒక డౌట్ ఉంటుంది. అన్న, నా ర్యాంక్కి ఏ కాలేజెస్ పెట్టాలి? గవర్నమెంట్ కాలేజెస్ ఫస్ట్ పెట్టాలా? ప్రైవేట్ కాలేజెస్ ఎక్కడ పెట్టాలి? ఎన్ని వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి? ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ ఈ వీడియోలో ఉంటుంది. కానీ ఒక చిన్న రిక్వెస్ట్, మీ ర్యాంక్ సెక్షన్ వచ్చిందని వీడియోని అయితే స్కిప్ చేయకండి. ఎందుకంటే నేను చెప్పే స్ట్రాటజీ ప్రతి ర్యాంక్ స్టూడెంట్ కి యూజ్ అవుతుంది. వెబ్ ఆప్షన్స్ అంటే ఒక లిస్ట్ ఆఫ్ కాలేజెస్ ఇవ్వడం కాదు, ఒక స్ట్రాటజీతో లిస్ట్ ఆఫ్ కాలేజెస్ ఇవ్వడం. చాలా మంది వెబ్ ఆప్షన్స్ అంటే ఒక లిస్ట్ తయారు చేస్తారు. లిస్ట్ తయారు చేయడం మంచిదే, కానీ ఒక స్ట్రాటజీతో కాలేజ్ లిస్ట్ తయారు చేస్తే మీకు మంచి కాలేజ్ అలాంటిగా హై ఛాన్సెస్ ఉంటాయి. అసలు ఈ వెబ్ ఆప్షన్ స్ట్రాటజీ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, తక్కువ ర్యాంక్ స్టూడెంట్ కొన్ని లిమిటెడ్ ఆప్షన్స్ పెట్టారంటే అతనికి సీట్ రాకపోవచ్చు. అదే ఎక్కువ ర్యాంక్ వచ్చిన స్టూడెంట్ స్ట్రాటజీ వాడి వెబ్ ఆప్షన్స్ పెట్టారంటే మంచి కాలేజీలో సీట్ అలాట్ అవుతుంది. రీజన్ ఏంటంటే మీ వెబ్ ఆప్షన్ ఆర్డర్ కరెక్ట్ గా ఇవ్వడం. కాబట్టి ర్యాండమ్ గా కాలేజెస్ యాడ్ చేసే బదులు ఒక స్ట్రాటజీతో కాలేజ్ లిస్ట్ ప్రిపేర్ చేసి వెబ్ ఆప్షన్స్ ఇస్తే ఒక మంచి కాలేజీలో సీట్ అలాట్ అవుతుంది. అసలు వెబ్ ఆప్షన్స్ ఎలా అరేంజ్ చేయాలి? నేను ఫాలో అయిన స్ట్రాటజీ ఏంటంటే, ఫస్ట్ మీకు ఏ ర్యాంక్ వచ్చినా, 1000 వచ్చినా, 10,000 వచ్చినా, 7,000 వచ్చినా, మీకు ఏ ర్యాంక్ వచ్చినా కూడా ఫస్ట్ మీ లిస్ట్ లో గవర్నమెంట్ కాలేజెస్ ఉండాలి. దెన్ నెక్స్ట్ టాప్ ప్రైవేట్ కాలేజెస్ ఉండాలి. ఆ తర్వాత టైర్ 1 కాలేజెస్ ఉండాలి. దాని తర్వాత టైర్ 2 కాలేజెస్ అండ్ లాస్ట్ అండ్ ఫైనలీ టైర్ 3 కాలేజెస్ ఉండాలి. ఎందుకంటే సీట్ అలాట్మెంట్ అనేది ఎప్పుడు మీ హైయెస్ట్ పాసిబుల్ ప్రిఫరెన్స్ ని అలాట్ చేయడానికి ట్రై చేస్తుంది. కాబట్టి ఎంత ర్యాంక్ వచ్చిందని కాదు, ఆర్డర్ చాలా ఇంపార్టెంట్. బిఫోర్ ప్లేసింగ్ వెబ్ ఆప్షన్స్, వీడియో స్టార్ట్ చేయడానికి ముందు ఒక ఇంపార్టెంట్ పాయింట్. వెబ్ ఆప్షన్స్ ప్లేస్ చేయడానికి ముందు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్, ఫీజ్ పేమెంట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయి ఉండాలి. ఇవన్నీ కంప్లీట్ అవుతేనే వెబ్ ఆప్షన్స్ కి ఎలిజిబుల్ అవుతారు. నేను ఎలిజిబులా కాదా ఎలా తెలుస్తుందంటే, సింపుల్ గా అఫీషియల్ వెబ్సైట్ కి వెళ్ళి క్యాండిడేట్ లాగిన్ క్లిక్ చేసి మీ డీటెయిల్స్ తో లాగిన్ అవుతే ఈ విధంగా ఇంజనీరింగ్ లాటరల్ ఎంట్రీ స్లైడ్ ఉంటుంది. ఇక్కడ మీరు వెబ్ ఆప్షన్స్ దగ్గర డన్ అని ఉంటుంది. ఇక్కడ గ్రీన్ కలర్ లో ఓపెన్ వెబ్ ఆప్షన్స్ అని ఉంటుంది. ఇలాగ వస్తే మీరు వెబ్ ఆప్షన్స్ కి ఎలిజిబుల్ అన్నట్టు. ఇన్ కేస్ మీరు ఎలిజిబుల్ అవ్వకపోతే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్, ఫీజ్ పేమెంట్ లేదా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ లో కంప్లీట్ అయిందో లేదో చెక్ చేసుకోండి. వీడియోలో మొత్తం నేను చెప్పే స్ట్రాటజీ ఒకటే. ఫస్ట్ గవర్నమెంట్ కాలేజెస్, టాప్ ప్రైవేట్ కాలేజెస్, టైర్ 1, టైర్ 2, టైర్ 3 కాలేజెస్. ఈ ఆర్డర్ ని ఫాలో అవుతే మంచి సీట్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటాయి. ఎవరికైతే ర్యాంక్ 1 నుంచి 100 లోపల వచ్చి ఉంటుందో మీరు ఫస్ట్ టార్గెట్ చేయాల్సిన కాలేజ్ వచ్చేసి గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజెస్. మీ వెబ్ ఆప్షన్ లిస్ట్ లో ఫస్ట్ పెట్టాల్సిన కాలేజెస్ ఏంటంటే ఆంధ్ర యూనివర్సిటీ, జేఎన్టీయు కాకినాడ, జేఎన్టీయు అనంతపురం, ఎస్వియు తిరుపతి, జేఎన్టీయు పులివెందుల, జేఎన్టీయు కలికిరి, జేఎన్టీయు విజయనగరం, జేఎన్టీయు నర్సరావుపేట, వైవియు, జేఎన్టీయు కలికిరి, జేఎన్టీయు విజయనగరం, జేఎన్టీయు నర్సరావుపేట. దీస్ ఆర్ డెవలపింగ్ కాలేజెస్. ఇన్ కేస్ మీరు ఈ కాలేజ్ అయినా ఓకే పర్లేదు అనుకుంటే మీరు ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. బట్ మీరు ఎక్కువగా టార్గెట్ చేయాల్సిన కాలేజ్ వచ్చేసి ఆంధ్ర యూనివర్సిటీ, జేఎన్టీయు కాకినాడ, జేఎన్టీయు అనంతపురం, ఎస్వియు తిరుపతి. 1 to 100 ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు మీ టాప్ 4 లో వచ్చేసి ఈ కాలేజ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అండ్ అలాగే ఆంధ్ర యూనివర్సిటీకి, జేఎన్టీయు కాకినాడ, జేఎన్టీయు అనంతపురం, ఎస్వియు తిరుపతికి సెల్ఫ్ ఫైనాన్స్ అండ్ అలాగే సెల్ఫ్ సపోర్టింగ్ కాలేజెస్ ఉన్నాయి. సెల్ఫ్ సపోర్టింగ్ కాలేజ్ కి వచ్చేసి ఫీజు ఇన్వెస్ట్మెంట్ అయితే రాదు. గవర్నమెంట్ ఏ ఫీజు మీకు ఇన్ కేస్ మీకు ఆ కాలేజ్ లో సీట్ వచ్చిందంటే మీరే ఓన్ గా పే చేసుకోవాలి. ఈ సెల్ఫ్ ఫైనాన్స్ కాలేజ్ కి ఫీజు ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి ఇన్ కేస్ మీరు ఫీజు ఇన్వెస్ట్మెంట్ కి ఎలిజిబుల్ అవుతే గవర్నమెంట్ మీకు పే చేస్తుంది. ఇన్ కేస్ మీరు ఎలిజిబుల్ కాకపోతే గవర్నమెంట్ మీకు పే చేయదు. అండ్ అలాగే మీరు అనుకోవచ్చు, నాకు ర్యాంక్ 1 నుంచి 100 లోపల వచ్చాయి, నేను ఓన్లీ గవర్నమెంట్ కాలేజ్ పెట్టి సీట్ వస్తుంది అంటే రాదు. గవర్నమెంట్ కాలేజ్ యాడ్ చేసిన తర్వాత టాప్ ప్రైవేట్ కాలేజ్ యాడ్ చేయాలి. అండ్ అలాగే టైర్ 1 కాలేజ్ కూడా యాడ్ చేయాలి బ్యాకప్ గా. మీరు టోటల్ గా ఒక 40 to 50 కాలేజెస్ అయితే యాడ్ చేయాలి. ఎందుకంటే మీ టాప్ 10 ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ గవర్నమెంట్ కాలేజెస్ ఉండాలి. దెన్ నెక్స్ట్ టాప్ 11 నుంచి టాప్ 20 వచ్చేసి టాప్ ప్రైవేట్ కాలేజెస్ ఉండాలి. నెక్స్ట్ రిమైనింగ్ ఆప్షన్స్ వచ్చేసి టైర్ 1 కాలేజెస్ ఉండాలి. ఈ టైర్ 1 కాలేజ్ అనేది మీకు బ్యాకప్, సేఫ్ సైడ్ గా. ర్యాంక్ 1 నుంచి 100 లోపల వచ్చిన వాళ్ళు ఈ స్ట్రాటజీ ఫాలో అవ్వండి. ఫస్ట్ మీ వెబ్ ఆప్షన్ లిస్ట్ లో గవర్నమెంట్ కాలేజెస్ ప్లేస్ చేయండి. దెన్ నెక్స్ట్ టాప్ ప్రైవేట్ కాలేజెస్, ఆఫ్టర్ దట్ సేఫ్ కాలేజెస్ అంటే టైర్ 1 కాలేజెస్. ఈ స్ట్రాటజీ ఫాలో అవుతే మీకు డెఫినెట్లీ ఒక మంచి కాలేజీలో సీట్ వచ్చే హై ఛాన్స్ అయితే ఉంటుంది. దెన్ నెక్స్ట్ ఎవరికైతే 101 నుంచి 1000 లోపల ర్యాంక్ వచ్చి ఉంటుందో వాళ్ళు ఈ స్ట్రాటజీ ఫాలో అవ్వండి. మీ వెబ్ ఆప్షన్స్ లిస్ట్ లో ఫస్ట్ మీకు గవర్నమెంట్ కాలేజెస్ ప్లేస్ చేసుకోండి. ఎందుకంటే మీకు డ్రీమ్ ఉంటుంది గవర్నమెంట్ కాలేజీలో సీట్ రావాలనేసి. దట్స్ వై
మీ టాప్ 10 ఆప్షన్స్లో గవర్నమెంట్ కాలేజెస్ అనేది ప్లేస్ చేసుకోండి. దెన్ నెక్స్ట్ టాప్ ప్రైవేట్ కాలేజెస్ అయితే ప్లేస్ చేయండి. ఆఫ్టర్ గవర్నమెంట్ కాలేజ్ ఇచ్చిన తర్వాత టాప్ ప్రైవేట్ కాలేజెస్ అయితే ఇవ్వండి. దాని తర్వాత సేఫ్ సైడ్గా మీరు టైర్ 1 కాలేజెస్, టైర్ 2 కాలేజెస్ అయితే ఆప్షన్స్ ఇవ్వండి. దెన్ నెక్స్ట్ ఎవరికైతే ర్యాంక్స్ 1000 అబౌవ్ నుంచి 4000 మధ్యలో వచ్చింటాయో వాళ్ళు ఈ స్ట్రాటజీ ఫాలో అవ్వండి. ఫస్ట్ మీరు గవర్నమెంట్ కాలేజెస్ పెట్టండి, టాప్ ప్రైవేట్ కాలేజెస్ పెట్టండి, టైర్ 1 పెట్టండి, టైర్ 2 కాలేజెస్ పెట్టండి. ఓకేనా. గవర్నమెంట్ కాలేజెస్ వచ్చేసి మీ డ్రీమ్ కాలేజెస్, టాప్ ప్రైవేట్ అండ్ టైర్ 1 కాలేజెస్ వచ్చేసి ఎక్స్పెక్టెడ్ కాలేజెస్, అండ్ టైర్ 2 కాలేజ్ వచ్చేసి సేఫ్ సైడ్. దెన్ ఎవరికైతే నెక్స్ట్ 4000 అబోవ్ నుంచి 10,000 అబోవ్ ర్యాంక్స్ వచ్చింటాయో వాళ్ళు ఈ స్ట్రాటజీ ఫాలో అవ్వండి. ఫస్ట్ మీరు గవర్నమెంట్ కాలేజెస్ పెట్టండి. మీరు అనుకోవచ్చు మా ర్యాంక్కి గవర్నమెంట్ కాలేజ్ వస్తుందా అనేసి. మీ డ్రీమ్ ఉంటుంది గవర్నమెంట్ కాలేజెస్లో రావాలి అనేసి. ఫస్ట్ మీరు గవర్నమెంట్ కాలేజెస్ ప్లేస్ చేయండి మీ వెబ్ ఆప్షన్స్ లిస్ట్లో. దెన్ టాప్ ప్రైవేట్ కాలేజెస్, టైర్ 1 కాలేజెస్, టైర్ 2 కాలేజెస్, టైర్ 3 కాలేజెస్. ఈ గవర్నమెంట్ కాలేజెస్ అండ్ అలాగే టాప్ ప్రైవేట్ కాలేజెస్ మీకు డ్రీమ్ కాలేజెస్. దెన్ నెక్స్ట్ టైర్ 1, టైర్ 2 వచ్చేసి ఎక్స్పెక్టెడ్ కాలేజెస్, టైర్ 3 వచ్చేసి సేఫ్ సైడ్ అనమాట. ఎవరికైతే ర్యాంక్ 1 నుంచి 10,000 అబౌవ్ ర్యాంక్స్ వచ్చింటాయో నేను చెప్పే స్ట్రాటజీ ఫాలో అవుతే మీకు ఖచ్చితంగా డెఫినెట్లీ మీకు ఒక మంచి కాలేజ్లో సీట్ అలాట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటాయి. వీడియోని ఎండ్ చేసే ముందు కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ చెప్తాను, వీటిని కంపల్సరీ ఫాలో అవ్వండి. టిప్ నెంబర్ 1 ఏంటంటే ఒకే డిస్టిక్ అయితే స్టిక్ అవ్వకండి. మీ ర్యాంక్ కి సూట్ అయ్యే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అన్ని డిస్ట్రిక్ట్స్ కాలేజెస్ ని కన్సిడర్ చేయండి. టిప్ 2 వచ్చేసి 20 to 30 ఆప్షన్స్ పెట్టి స్టాప్ చేయకండి. మీ ర్యాంక్ కి పాసిబుల్ అయ్యే మాక్సిమం జెన్యూన్ వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వండి. నా సజెషన్ ఏంటంటే ఎవరికైతే అబోవ్ 4000, అబోవ్ 6000 ర్యాంక్ వచ్చింటాయో వాళ్ళందరూ వచ్చేసి 50+ వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వండి మీ ర్యాంక్ కు తగ్గట్టు. టిప్ నెంబర్ 3 ఏంటంటే మీ ఫ్రెండ్ వెబ్ ఆప్షన్స్ ని బ్లైండ్ గా కాపీ చేయకండి. మీ ర్యాంక్, బ్రాంచ్, కేటగిరీ, జెండర్, లోకల్ ఏరియా బట్టి ఆప్షన్స్ అయితే అరేంజ్ చేయండి. మీ ఫ్రెండ్ కి ఒక ర్యాంక్ వచ్చింటుంది, నీకు ఒక ర్యాంక్ వచ్చింటుంది. నువ్వు వెళ్ళి మీ ఫ్రెండ్ ఆప్షన్స్ పెట్టేస్తే మీ ఫ్రెండ్ ఏం చేస్తాడు, బేస్డ్ అపాన్ అతని ర్యాంక్ బట్టి కాలేజెస్ సెలెక్ట్ చేస్తాడు. బట్ నీ ర్యాంక్ అనేది ఎక్కువ వచ్చింటుంది. ఆ ఆప్షన్స్ పెడితే నీకు ఎలా వస్తుంది చెప్పండి సీట్. టిప్ నెంబర్ 4 వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్, వెబ్ ఆప్షన్స్ ఆర్డర్ వచ్చేసి ఇలా మెయింటైన్ చేయండి. గవర్నమెంట్ కాలేజెస్ పెట్టండి ఫస్ట్, దెన్ టాప్ ప్రైవేట్ కాలేజెస్, టైర్ 1 కాలేజెస్, టైర్ 2 కాలేజెస్, టైర్ 3 కాలేజెస్ పెట్టండి. టిప్ నెంబర్ 5 వచ్చేసి కాలేజ్ సెలెక్ట్ చేసేటప్పుడు కాలేజ్ నేమ్ ఒకటే చూడకండి. ప్లేస్మెంట్స్, ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్స్, ఫ్యాకల్టీ, ఫీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, అక్రిడియేషన్, లొకేషన్ ని కన్సిడర్ చేయండి. ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్స్ కావాలంటే మన ఛానల్లో చాలా కాలేజెస్ కి అప్లోడ్ చేశాను, అండ్ ఆల్సో కాలేజ్ రివ్యూ కూడా చేశాను, ఒకసారి వెళ్ళి చూడండి. టిప్ నెంబర్ 6 ఏంటంటే మీకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఉన్న కాలేజెస్ ని టాప్ లో పెట్టండి. అండ్ ఆల్సో వెబ్ ఆప్షన్స్ ఆర్డర్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ డిస్ట్రిక్ట్ వైజ్ టైర్ 1, టైర్ 2, టైర్ 3 కాలేజెస్ అయితే ఉన్నాయి. అండ్ ఆల్సో గవర్నమెంట్ కాలేజెస్, టాప్ ప్రైవేట్ కాలేజెస్ కూడా లిస్ట్ అయితే ఉంది. ఆ లింక్ వచ్చేసి ఆ PDF కావాలంటే డిస్క్రిప్షన్ లో ఉంటుంది, వెళ్ళైతే చూడండి. వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఇన్ కేస్ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టినా కూడా ఒకసారి వెబ్ ఆప్షన్స్ అనేది ఈ ఆర్డర్ లో ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోండి. దట్స్ ఇట్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, హైప్ బటన్ కూడా క్లిక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.